అండి ముందుగా ఆయిల్లో కొద్దిగా బటర్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే ఒక బే లీఫ్ కూడా యాడ్ చేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. ముందుగానే నేను బ్రోకోలీ తీసి దాన్ని వాటర్లో ఒక 5 మినిట్స్ ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నానండి. ఈ విధంగా చాలా చక్కగా ఉడికే కదండి, గట్టిగా ఉండాలి, టూ మచ్ మెత్తగా అయిపోకూడదు. ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా ఉంటే సరిపోతుంది. మనకి క్యాబేజీ ఈ విధంగా వస్తుంది కదండి, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు బాగా వేగినాయి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బటర్ మాత్రం కంపల్సరీ వేయండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఇందులోనే టమాటా ప్యూరీ కానీ టమాటా ముక్కలు కానీ వేసుకొని బాగా వేపుకోండి. ఈ కలర్లో ఉన్నది వేరే కలర్లో మారిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ బాగా ఉడికింది కదండి. సో ఇప్పుడు ఇందులో మనం మసాలాస్ యాడ్ చేసుకుందాం. ఇందులో